దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతాను. చూడండి. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ విషయంలోను, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలొగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మళ్ళును. ప్రియులరా, మోషే తన ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడు చెప్పినటువంటి మాటలు ఇశ్రాయేలు జనాంగముతో చెబుతున్నట్టుగా ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఏమని చెబుతుందంటే, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మీరు అనుసరించితే, ఈ వాక్యాన్ని గైకొంటే, ఈ వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుడు మిమ్మలను, మీ గర్భఫలాన్ని, మీ పశువులను, మీ భూమి పంటను, నీ చేతి పనులన్నిటినీ దీవిస్తాడు. నీకు మేలగునట్లుగా ఈ జీవన విధానంలో, ఈ జీవిత యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ధన్యత. అంటే దేవుని ఫెన్సింగ్లో, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతకడానికి తీర్మానం చేసుకుంటారో, ఆ కట్టడలను అనుసరిస్తారో వారికి ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా దేవుడు నీయందు కూడా ఆనందిస్తాడు. ఒక తండ్రి తన కుమారుడు తాను చెప్పినట్టుగా చేసినప్పుడు తండ్రికి తన కుమారుని పట్ల ఆనందం కలుగుద్ది. కుమారుడు ప్రయోజకుడైనప్పుడు, కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్ని తీసుకొని ఎదిగినప్పుడు, ఆశీర్వదించబడ్డప్పుడు ఆ కుమారుణ్ణి బట్టి తండ్రికి చాలా ఆనందం కలుగుద్ది. అలాగే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎవరైతే అనుసరించడానికి తీర్మానం చేసుకుంటారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మేలు పొందుతారు అంటున్నాడు. అదే కాకుండా ఇంకొక మాట అన్నాడు, యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మళ్ళును. అంటే నీ పితరులు దేవుని ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. ఇశ్రాయేలు జనాంగమా, మీరు కూడా అలాగా దేవుని కట్టడలు, ఆజ్ఞలు పాటించినట్లయితే అప్పుడు దేవుడు నీ పితరుల యందు ఆనందించినట్టుగానే నీ యందు కూడా ఆనందిస్తాడు. అంటే పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించారు, దేవుడు సాటిస్ఫై అయ్యాడు. అలాగే నీవు కూడా దేవుని కట్టడలు, ఆజ్ఞలు అనుసరిస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడు, ఆనందపడతాడు. ఆనందపడ్డప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే ఈ గైకొనేటువంటి ఆజ్ఞలు ఎలాగ గైకొనాలి అంటే చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని
నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపునకు మళ్ళునప్పుడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవునిని ప్రేమించాలి, దేవుని వైపు తిరగాలట. అలాగా చేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అనేక జనాంగాలలో హెచ్చిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునికి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. అంటే దేవుని ఆజ్ఞలు దూరంగా ఉన్నాయి, అవి మాకు అందవు, అవి మేము అనుసరించలేం, అవి మేము పొందుకోలేం అని మీరు ఆలోచన కలిగి ఉన్నారేమో. లేదా ఆకాశమందున్నాయి, పరమందున్నాయి, అవి మనకెవరు వివరిస్తారు, ఎవరు తీసుకొస్తారు అనేటువంటి భావనలో ఉన్నారేమో. ఇంకా మనము గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అంటే సముద్రము అద్దరిలో ఉన్నాయేమో, ఎక్కడో ఉందేమో ఆ గ్రంథము, ఆ మాటలు. నేను ఎలాగ అనుసరించగలను, నాకు ఎలాగ తెలుస్తుంది అనే భావనలో ఉన్నావేమో. కాదు కాదు కాదు, దేవుని వాక్యము నీకు సమీపముగా ఉన్నది, దానిని నీవు అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. నేటి దినాల్లో ఈ దేవుని గురించినటువంటి వాక్కు అనేక ప్రాంతాలలో విరివిగా వినబడతా ఉంది. ఈ ప్రచార మాధ్యాలలో, అదేవిధంగా యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ మాట, ఈ దేవుని మాట, ఈ దేవుని ఆజ్ఞ వెల్లడవుతుంది. ఎంతో దూరము లేదది, ఎంతో సముద్రము దాటి అది మనకెవరు వివరిస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చి. అది సముద్రపు అంచుల్లో లేదు, ఎక్కడో దూరంగా లేదు, అగాధములో లేదు. అది నీకు సమీపముగా ఉన్నది, నీ దగ్గరకే వస్తూ ఉంది. నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వినొచ్చు. నీవింట్లో కూర్చొని టీవీ ద్వారా నీ వాక్యాన్ని వినొచ్చు. అది సమీపముగా వచ్చింది. అంతకుమించి ఇంకొక మాట అన్నాడు, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. నువ్వు హృదయములో ఉంచుకుంటే నీ హృదయములో ఉంటుంది. నువ్వు ఆ వాక్కును పలికితే ఆ వాక్కు నీ నోట కూడా ఉంటుంది. ఎవరు వివరిస్తారండి మాకు, ఎవరు చెప్తారండి అనే భావనలో ఉన్నావేమో. అది నీకు సమీపంగా ఉన్నది, నీ దగ్గరకే ఉన్నది. అయితే నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఈ వాక్యాన్ని ప్రేమించగలిగితే నీవు ఈ భూమి మీద వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఇవే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యునితో లేదా ధర్మశాస్త్ర ఉపదేశకునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 25లో ఒక మాట ఉంది. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా,
నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగ్గా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అంటే ఈ దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఈ దేవుని వాక్యాన్ని, ఈ దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని హృదయపూర్వకంగా అనుసరిస్తే ఏం జరుగుద్దంటే, భూ సంబంధంగా ఆశీర్వదించబట్టమే కాదు, భూమి మీద ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందించడమే కాదు, ఏం జరుగుద్దంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనము దేవుణ్ణి ప్రేమిస్తాం. అదేవిధంగా నిత్య జీవము కలుగుద్ది. నిత్య జీవం, ఈ భూమి మీద ఈ నిత్య జీవము కొరకు మోక్షానికి వెళ్ళాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో దూరం వెళ్తూ ఉన్నారు, యాత్రలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు, నదుల్లో మునుగుతూ ఉన్నారు, కొండలు ఎక్కుతున్నారు, లోయలు దిగుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేహ విమోచన కొరకు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మోక్షములో ఉండాలని, యుగయుగాలు దేవునితో ఉండాలని, ఆ నరకాన్ని తప్పించుకోవాలని, అగ్నిగుండాన్ని తప్పించుకొని యుగయుగాలు దేవుని దగ్గర ఉండాలని చాలా ప్రయత్నాలు, చాలా విధాలుగా, చాలా సాంప్రదాయాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో దేవునిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ఆ విధంగా అనుసరించాలి, హృదయ అంతరంగములో నుంచి దేవుని ఘనపరచాలి. అదే విధముగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. చాలా సింపుల్. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే చాలా సింపుల్. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవునితో నడవాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన తోటి వారిని, మన ప్రియులను మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, వారికి హాని చేయకూడదు. ప్రేమించేవాడు ఎవడో కూడా హాని చేయడు. తన దేహానికి ఎవడైనా హాని చేసుకుంటాడా? తనను ప్రేమించుతున్నటువంటి తన దేహానికి ఎవడైనా హాని చేస్తాడా? తనను తాను కోసుకుంటాడా ఎవడైనా? తాను రక్కుకుంటాడా? తనకు తాను ఎవడైనా రాళ్ళు కొట్టుకొని చచ్చిపోతాడా? అలాగే నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ సహోదరులను కూడా, నీ బ్రదర్స్ను కూడా, నీ తోటి వారిని కూడా, మానవ లోకంలో ఉన్నటువంటి మనం మనుషులంగా ప్రతి వ్యక్తిని ప్రేమించబద్దులమై ఉన్నాము. అలాగ చేస్తే చాలా సింపుల్ దేవుని రాజ్యానికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సత్యం. ఎవరు అడిగితే? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడు. అతనికి జవాబు ఏం చెప్పి, సరిగా ఉత్తరం ఇచ్చావు, సరిగా ఉత్తరం ఇచ్చావు, చాలా మంచి మాటలు చెప్పావు, అలాగూ చెయ్యి, ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటల ప్రకారంగా నువ్వు చెయ్యి. నువ్వే చెప్తున్నావు కదా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నీవు నిత్యరాజ్యానికి వెళ్తావు, ఇక నీకు కొదువే ఉంది అని అతన్ని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించండి అని చెప్పాడు. అదేవిధంగా ఒక క్రొత్త విధానం తీసుకొచ్చాడు. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి.
ఇమిడి ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఇక ఈ వాక్యము చాలా సమీపంగా ఉన్నది, దూరంగా లేదు, అర్థం చేసుకోవడానికి చాలా తేలిక, అదేవిధంగా అనుసరించడానికి కూడా చాలా తేలిక. యేసుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా చాలా తేలికగా యేసుక్రీస్తు ప్రభు మార్గములో ప్రశాంతంగా కొనసాగవచ్చు. పౌలు కూడా ఇదే మాటలో కోడ్ చేస్తాడు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియులారా, వాక్యం ఎక్కడుందట? నీ హృదయములోను నీ నోటను ఉన్నది. చాలా దూరంగా లేదు, సముద్రం అవతల లేదు, లేదా ఆకాశం పైన లేదు, ఇంకా నీకు చాలా సమీపంగా ఉంది. ఆ సమీపం ఏంటంటే నీ నోట ఉన్నది, నీ హృదయములో ఉన్నది. అదేవిధంగా అదేంటి అని నూతన నిబంధన ప్రకారంగా చెబుతున్నాడు ఈ పౌలు గారు. ఏమనంటే ఆ వాక్యం ఏంటంటే మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు వచ్చారు, ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు, ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన నా కొరకే చనిపోయాడు, నా కొరకే తిరిగి లేచాడు, నా కొరకే తిరిగి వస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ రక్షించబడుదురు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించాలి దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాలను విశ్వసించాలి. అదేవిధంగా నోటితో ఉచ్చరించాలి, పలకాలి. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. అంటే దేవుని వాక్యం ఏమి చెప్తుంది టోటల్గా అంటే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఎవరైతే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా అనుసరిస్తారో వారు దేవుని ప్రేమిస్తారు. వారు ఇతరులను కూడా, అంటే పొరుగువారిని కూడా, సహోదరులను కూడా ప్రేమిస్తారు. అలా ప్రేమించేవారు యేసుని ఒప్పుకొని తీరుతారు. కంపల్సరిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటారు. ఎందుకంటే యేసు నా కొరకు వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో మొహమాటము లేదు, ఆయన రక్తము నన్ను శుద్ధి చేసింది అనేటువంటి విశ్వాసములోనికి ప్రతి విశ్వాసి వస్తాడు. ఇలాగ నమ్మిన వారందరూ కూడా రక్షించబడతారు. హృదయమందు నీతి కలగాలి, నీకు రక్షణ కూడా కలగాలి. హృదయమందు నీతి కలగాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, వాక్యమందు విశ్వాసం ఉంచాలి, ఆజ్ఞలు పాటించడానికి నీవు ప్రయత్నం చేయాలి. అలాగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. దేవుడు తన మాటలో దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము జీవించినట్లుగా సహాయం వచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.